V3 ఛానల్ ప్రేక్షకులకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నేను సునైనా ఈరోజు నిసాన్ గ్రైబైట్ గ్రాండ్ లాంచ్లో నేను కూడా ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక కామన్ మ్యాన్కి, మనం అందరం కామన్ పీపులే అండి. అబవ్ మిడిల్ క్లాస్ అందరం ఇదే రేంజ్లోకి వస్తాం. ఏడాదికి 2 ఏళ్లకు ఒక కొత్త కారు కొనాలన్నా, ఇంట్లో నలుగురు ఉంటే 2 కార్లు కొనాలన్నా మనకు అది ఆల్మోస్ట్ ఇంపాసిబులే. కానీ గ్రైబైట్ ఏంటంటే ఒక 7 సీటర్ ఆరామ్గా మనం పట్టించడుకో 10 మంది కూర్చుని వెనకాల కూడా సామాన్లు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలన్నా, ఇంకొకటో వెళ్ళాలన్నా సెల్ఫ్ డ్రైవింగ్లో ఉండే మజాయే వేరు. ఇంత 7 సీటర్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని అని డౌట్ రావచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయట. పైగా 5,64,000కి, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, 5,60,000 ఇదే నేను విన్న ప్రైస్. సో ఇది ఆన్ రోడ్ రాబోతోంది అంటే అసలు ఇది అందరికీ ఒక కళ. సో ఫ్యామిలీకి ఒకరు అటుపోతున్నారు, ఒకరు ఇటుపోతున్నారు, 2 కార్ల బదులు ఇట్లా 7 to 8 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అయితే ఒక కార్ తీసుకుంటే మనకి ఎంత ఆన్ కాస్ట్ తగ్గుతుంది, ఆన్ రోడ్ ఎంత పొల్యూషన్ తగ్గుతుంది ఒక్కసారి ఆలోచిద్దాం. సో ఇది నిసాన్ గ్రైబైట్ నిజంగా వండర్ఫుల్ మోడల్ అండి. ఐ పర్సనలీ లవ్డ్ ఇట్. మీకు ఎన్ని కార్లు ఉన్నాయి స్వతగా? నాకు 2 ఉన్నాయండి. ఎందుకున్నాయో కూడా చెప్తాను. ఒకటి సెడాన్ తీసుకున్నాను అండ్ నాకున్న హైట్ దీనివల్ల నేను ఆ సెడాన్ డ్రైవ్ చేయలేకపోయాను. అప్పుడు నేను నిసాన్ మ్యాగ్నెట్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సెడాన్ అట్లా షెడ్లో ఉంది. మ్యాగ్నెట్నే మేము ఆల్ రౌండ్ తిప్పుతున్నాం, నిసాన్ మ్యాగ్నెట్. నేను ఈ గ్రైబైట్ తీసుకున్నట్లయితే ఒకటే కార్, వీకెండ్స్లో అదొక ట్రిప్ లాగా యూజ్ చేయొచ్చు, వీక్ డేస్లో అవసరాన్ని బట్టి వెళ్ళి వచ్చే వాళ్ళం యూజ్ చేయొచ్చు. కార్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీది? కార్ ఫస్ట్ ఎక్స్పీరియన్సా? నిసాన్. ఎప్పుడు వెళ్ళారు? నేను చిన్నప్పటి నుంచి థ్యాంక్ఫుల్లీ మా డాడ్ మారుతి ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఆల్టో ఉన్నప్పుడు కానీ మంచి ఎక్స్పీరియన్సెస్ అయింది. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ తోటి అన్నీ ఇట్లా కార్లు, ఆ తర్వాత సెడాన్లు అండ్ ఆ తర్వాత నిసాన్ మ్యాగ్నైట్. ప్రాజెక్టులు ఏమున్నాయి మేడం? ఒక సినిమా చేస్తున్నానండి, మల్టిపుల్ మూవీస్ ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రిలీజ్. ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. వెబ్ సిరీస్ చెప్తే గెస్ పోతుందేమో. చేయండి. ఇంతకుముందు నేను కనిపించిన ఒక వెబ్ సిరీస్ సీక్వెల్లో ఇప్పుడు నేను కనిపించబోతున్నా. ఏం చెప్తారు అభిమానులు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఆదరించారు, ఈ స్థాయిలో నన్ను ఉంచోబెట్టారు. ఇక్కడికి వచ్చేంత వరకు ఏదో చిన్న కవరేజ్ అని నేను అనుకున్నా. జస్ట్ అని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది నిజంగానే అంత గుడ్ విల్ నాకు మార్కెట్లో లేకపోతే ఎవరో ఒకరు పిలవరు కదా. ఏదో నేను ఒక కారు ఒక 3-4 ఏళ్ల క్రితం వాళ్ళ దగ్గర కొనుక్కున్నానని. సో నాకు ఈ స్థాయి ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరిచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీని నిబద్ధతతో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు. మీరు జరుపుతారా మేడం హోలీ? తప్పకుండా చెప్పుకుంటానండి, ఆర్గానిక్ కలర్స్ తోటి. చిన్నప్పటి అసలు అంటే చిన్నప్పుడు ఆడే ఆటలు ఇప్పుడు వద్దులేండి సార్, బాగా విపరీతంగా ఆడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మధ్యలో కూడా ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది. నాకు బావ ఉన్నాడు కానీ నా నోటి దాటికి భయపడి ఎప్పుడు రాలేదండి నా ముందుకి. సో మా ఆయనే నా బావ. పిల్లలతోటి సరదాగా ఉంటారా? సరదా పిల్లల్లో కలిసిపోతా. ఎంత కలిసిపోతారంటే వాళ్ళు నన్ను అమ్మ కింద కూడా ఫీల్ అవరు, భయపడరు అసలు. బయటికి వెళ్తారా లేకపోతే ఈవెంట్లకు వెళ్తారా, ఇంట్లోనే జరుపుకుంటారు? మ్యాక్సిమం నేను హోమ్లోనే ఉంటానండి. ఐ ఫీల్ ఫెస్టివల్ డేస్లో ఎస్పెషల్లీ కూడా ఇంట్లోనే ఉండాలి. అండ్ నేను అంత బిజీ ఉంచుకోను, ఇట్స్ అ కాన్షియస్ డిసిషన్. బట్ ఎనీవే నేను నా ఫ్యామిలీతో హాయిగా ఉంటాను. ఇప్పుడు కలర్ అంటే ఎక్కువ పూసుకోవడానికి ఇష్టపడతాను. తొందరగా విడిపోయే కలర్ అంటే ఈ పింకులు, రెడ్లు ఇవి కాకుండా, అంటే నా ముక్కు మొహం నాదే అని చెప్పే కలర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.